గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, విప్రో, హీరో మోటార్ కార్ప్ కంపెనీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సిప్లా, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, మారుతి సుజుకి, అపోలో హాస్పిటల్ కంపెనీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. సార్ గుడ్ మార్నింగ్ అండి, ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ మేడం. రాజేంద్ర గారు, ముందుగా మీరు చెప్పండి, నిఫ్టీ గత కొన్ని రోజులుగా 250 పాయింట్ల రేంజ్ లోనే కుదుపుగా ట్రేడ్ అవుతోంది. నిన్నటి వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ చూస్తే స్మార్ట్ మనీ 25,500 చుట్టూ ట్రేడ్ చేస్తుంది అనిపిస్తుంది. మరి ప్రస్తుత చార్ట్స్ ప్రకారం నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ స్థితి ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఐ థింక్ స్టిల్ కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉందండి. సో లాస్ట్ వీక్ మనకి ఎప్పుడైతే బ్రేక్అవుట్ వచ్చిందో 25,234 అందరం అనుకున్నాం లైక్ నెక్స్ట్ 2-3 వీక్స్ లోనే ఆల్ టైమ్ హై 26,277 దాకా వెళ్ళే ఛాన్స్ ఉందని. బట్ దానికి విరుద్ధంగా మనకి కరెక్షన్ మోడ్ అనేది సెట్ అయింది మార్కెట్ లో. డెఫినెట్ గా అఫ్ కోర్స్ బుల్ రన్ కి థ్రెట్ అయితే ఎక్కడా లేదు. రీజన్ ఏంటంటే 25,198 ఇప్పుడు 20-డే మూవింగ్ యావరేజ్. సో దాని కింద క్లోజ్ అవుతానే మేబీ ర్యాలీ మళ్ళా ఇంకా ఫర్దర్ అప్ మూవ్ వస్తుందా లేకపోతే డౌన్ సైడ్ వస్తుందా అనేది అక్కడ మనకు తేలుతుంది. సో ఏదైనప్పటికీ 1000 పాయింట్స్ మూవ్ తర్వాత కన్సాలిడేషన్ ఆర్ ఒక 30 or 40% రిట్రేస్మెంట్ అనేది కామన్ కాబట్టి ఆ రిట్రేస్మెంట్ మోడ్ లో ఉన్నాం. సో యాజ్ ఆఫ్ నో హైయర్ సైడ్ 25,600 దగ్గర క్యాప్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ లోవర్ సైడ్ మనం చూస్తే కనుక 3-డే లో ఏదైతే ఉందో 24,378 ఒకవేళ కట్ అయింది అంటే కనుక 25,200 వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ 200 పాయింట్స్ మనకి డౌన్ సైడ్ అనుకుని వన్ షుడ్ ట్రై టు ప్లే ఇన్ ద మార్కెట్. అండ్ రేంజ్ అనేది 25,200 నుంచి 25,600 వెరీ వెరీ టైట్ రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అఫ్ కోర్స్ మనకి స్టాక్ అండ్ సెక్టర్స్ అనేది డిఫరెంట్ గా మూవ్ అవుతాయి బికాస్ ఎలక్షన్ మన రిజల్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి రిజల్ట్స్ కూడా మెయిన్ స్ట్రీమ్ లోకి వస్తాయి కాబట్టి. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ మనకు చూస్తే కనుక ఒక ఇంటర్మీడియట్ టాప్ అయితే ఫార్మ్ అయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే 57,628 అండ్ అంతకుముందు 57,614 ఎప్పుడైతే ఇలా టాప్ దగ్గర ఒక డబల్ టాప్ ఫార్మేషన్ జరుగుతుందో ఒక టాప్ అయితే ఫార్మ్ అయింది అని ఒక ఇండికేషన్ వస్తుంది. బట్ అగైన్ 56,521 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీకి, అది 20-డే మూవింగ్ యావరేజ్. ఒకవేళ అది బ్రీచ్ అయింది అంటే కనుక స్వింగ్ లో ఇంకొక 800 పాయింట్స్ కూడా పడే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ కూడా 56,500 నుంచి 57,600 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. 1100 పాయింట్స్ లోనే కదలాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. రెండు ఇండిసెస్ కూడా బై ఆన్ డిప్స్ గానే మనం సూచిస్తాం. యాజ్ లాంగ్ యాజ్ నిఫ్టీ 25,200 పైన ఉన్నంత కాలం, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ 56,500 పైన ఉన్నంత కాలం. రైట్ సార్, ఒక కాల్ ఉన్నారు సార్, కాకినాడ నుంచి లలిత గారు కాల్ చేశారు. లలిత గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. రాజేంద్ర గారు అలాగే ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే అండి, నా దగ్గర ఏషియన్ పెయింట్ శారీల్ స్టాక్ ఉన్నాయండి. ఏషియన్ పెయింట్ 2300, శారీల్ 480 ఆ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయండి. అప్పర్ సర్క్యూట్ షార్ట్ టర్మ్ కోసం తీసుకున్నాను. సో అది కొంచెం దాని గురించి చెప్పగలరా? మాక్సిమం అప్ సైడ్ ఉంటుంది అని. ఏషియన్ పెయింట్స్ అయితే మీరు కొనుక్కున్న కంపెనీ మంచిదే కానీ దానికి అప్ సైడ్ కాదు, ప్రస్తుతం ఉన్నది ఫుల్లీ ప్రైస్ లాగా కనబడుతున్నామా. కాబట్టి నా లెక్క ప్రకారం ఏషియన్ పెయింట్స్ లో ఇంకా ఉంచుకోవటం అనవసరం. మనకి కంపెనీ మీద ఇష్టం ఉండటం వేరు, మన కంపెనీకి లాభాలు ఇచ్చే అవకాశాలు ఉండటం రెండు విరుద్ధమైన అంశాలు. అందువల్ల నా అంచనా ప్రకారం ఏషియన్ పెయింట్స్ ఆల్రెడీ ఫుల్లీ ప్రైస్. మీకు స్క్రీన్ షేర్ చేసి చూపిస్తున్నాను. మీరు చూస్తే కనుక 15% 16% ఉండే మార్జిన్ క్రమంగా తగ్గుతూ వచ్చి ఇప్పుడు 11% పడిపోయింది. అంటే కాంపిటీషన్ పెరగడం, కుమార్ మంగళం బిర్లా అలాంటి వాళ్ళు కూడా మన పెయింట్స్ లోకి వస్తానంటాం, ఆ యాస్కో నేబుల్ వాళ్ళు కొనుక్కోగలటం, కొన్ని కంపెనీలలో ఎక్విజిషన్స్ అవుతున్న సమయంలో షేకప్ తప్పదు. ఆ షేకప్ జరిగినప్పుడు గ్యారంటీగా పెద్ద పెద్ద కంపెనీలు కూడా కుదుపులు వస్తాయి. ఇది చెడిపోతుంది, పడిపోతుంది, నాశనం అయిపోతుంది భయపడక్కర్ల. కాకపోతే ఇందులో పెరగడానికి స్కోప్ లేదు కాబట్టి యాజ్ అన్ ఇన్వెస్టర్ మనం ఇంకా ఉంచుకోవడం అనేది నా లెక్క ప్రకారం మంచి పద్ధతి కాదు. తర్వాత ట్రాక్టర్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ అన్నారు.
ఇది ప్రస్తుతానికి బ్రహ్మాండంగా ఉన్న కంపెనీ. అంటే ఇందాక నేను చెప్పిన కంపెనీ ఏషియన్ పెయింట్స్ కి విరుద్ధంగా మీరు చూస్తే, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, మీరు కనుక చూడగలిగితే మార్జిన్ 2% ఉండేది మనకి 2023 జూన్ లో. అది ఈ జూన్ కి రాకముందు అంటే మార్చికి వచ్చేటప్పుడు దాదాపుగా 10.7% పెరిగింది. అంటే 23 కోట్లు ఉన్న ప్రాఫిట్ 216 కోట్లకు వచ్చింది. అంటే ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఉన్న కంపెనీ. దానిలో ఒక్కటే నెగిటివ్ ఏంటంటే పిఈ రేషియో చాలా ఎక్కువ కదా అంటారు. పిఈ రేషియో అయినా ఏదైనా సరే మార్కెట్ కి అనుగుణంగా మనము మన ఆలోచనని అంచనాలే మార్చుకోవాలి. నా లెక్క ప్రకారం 610 రూపీస్ వరకు జరగడానికి ఛాన్స్ ఉంది మార్చ్ రిజల్ట్స్ తోనే. సో యూఆర్ ఇన్ వెరీ గుడ్ షేర్ ఇన్ టారెల్. బట్ డెఫినెట్ గా ఏషియన్ పెయింట్స్ మాత్రం క్యాష్ తీసుకుని రెడీగా ఉంచుకోండి, రిజల్ట్స్ రాగానే మంచి కంపెనీలు కొనుక్కోవచ్చు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్. కుమార్ గారు వరంగల్ నుంచి కాల్ చేశారు. కుమార్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోనుకుంటున్నారు అడగండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు, ప్రసాద్ గారు. అడగండి సార్. ఐఆర్ఎఫ్సి 5000 షేర్స్ 157 లో కొన్నాను సార్. లెమన్ ట్రీ 2000 షేర్స్ 137 లో కొన్నాను సార్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి హోల్డ్ చేస్తున్నాను సార్. ఏమైనా నా ఐఆర్ఎఫ్సి నా రేట్ వచ్చే ఛాన్స్ ఉన్నదా, లేదంటే లాస్ బుక్ చేసుకుని బయటకు రావాలి? ఐఆర్ఎఫ్సి నేను చెప్తానండి, లెమన్ ట్రీ రాజేంద్ర గారు చెప్తారు. ఐఆర్ఎఫ్సి గురించి చూడాలంటేనంటే మీరు గుర్తుంచుకోవాల్సింది అంటే రైల్వేస్ కి సంబంధించిన స్టాక్స్ అన్ని లాస్ట్ జూలై నాటికి విపరీతంగా పెరిగిపోయిన మాట మనందరికీ తెలుసు. ఆ సమయంలో అందరూ కూడా ఫోమో లాగా ఇంకా పెరిగిపోతే ఆకాశానికి వెళ్ళిపోతాయని అందరూ కొన్నారు. ఇప్పుడు నేను ఒకసారి మీకు ఏం చేస్తానంటే, ఎందుకు నేను ఐఆర్ఎఫ్సి గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నానో చెప్పాలి అంటే, మీరు రిజల్ట్స్ కనుక చూసినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్నట్లుగా 25% ఉండే మార్జిన్ 24% ఏమీ పెరగలేదు. 25,000 కోట్లు ఉన్న టర్న్ ఓవర్. అంటే ఫైనాన్స్ కంపెనీ రైల్వేస్ అనగానే రైల్వే లైన్ లేదు, రైల్వే ఇంజిన్లు తయారు చేయదు. 25,000 సేల్స్ ఉన్నది 27,000, అంటే 10% పెరిగింది. కానీ ప్రాఫిట్ చూస్తే మాత్రం అక్కడ వేసిన కొంగలు అక్కడే అన్నట్టుగా 6,200 400 అంతకు ముందే ఉండేది, ఇప్పుడు కూడా అక్కడే ఉంది. అన్నిటికన్నా ముందు మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తే 7 జూలై లాస్ట్ ఇయర్ జూలై 24 నుంచి ఇప్పుడు వరకు చూస్తే దీని యొక్క ప్రైసెస్ చూడండి ఎంత ఉన్నాయి. దాదాపుగా అక్కడి నుంచి 625 కోట్లు 6,25,000 కోట్లు ఉండే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ రైల్వే స్టాక్స్ అన్ని. అదే అన్యాయంగా పడిపోయి ఎక్కడికి పడిపోయింది, దాదాపుగా 339కి పడిపోయింది. అంటే ప్రాఫిట్లు చూస్తేనేమో 3% పెరిగాయి, కానీ ప్రైసెస్ మాత్రం 31% పడిపోయాయి. అంటే అర్థం ఏంటంటే ఉండకూడనంత వాల్యుయేషన్స్ రిటైల్ పీపుల్ అందరూ కూడా ఒక రకమైన వ్యామోహంలో పడిపోయి కొనటం మూలంగా జరిగినటువంటి పరిణామం. అందువల్ల మనం ఏం చేయాలి ఇటువంటి సమయంలో అంటే, రైల్వే స్టాక్ లో ఉండాలంటే ఈ స్టాక్ లో ఉండక్కర్లేదు. రైల్వే స్టాక్ లో మిగతా ఏదైనా ఉంటే ఉండొచ్చు, కానీ ఈ స్టాక్ లో మాత్రం నా లెక్క ప్రకారం మీరు ఇంకా ఉండవలసిన అవసరం ఏ మాత్రం లేదు. బికాజ్ 136 ఇస్ ద ఫెయిర్ వాల్యూ, అది 140 ఉంది. సో మీ రేట్ అనేది మర్చిపోండి, మీ రేటు మీకోసం మార్కెట్ పనిచేయదు. సో నా లెక్క ప్రకారం గెట్ అవుట్ ఆఫ్ దట్. లెమన్ ట్రీ బహుశా రాజేంద్ర గారు చెప్తారు. లెమన్ ట్రీ మనం చూస్తే కనుక ప్రాబ్లీ సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న నేమ్ అండి. హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ ఫార్మేషన్ అయితే జరుగుతుంది. సో డెఫినెట్లీ అప్ ట్రెండ్ లోనే ఉన్న స్టాక్ ఇది. ఓన్లీ థింగ్ ఏంటంటే లాస్ట్ 6 months లో ఒక రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది స్టాక్ లో. సో హైయర్ సైడ్ ఆఫ్ ద రేంజ్ 160 దగ్గర, లోవర్ సైడ్ ఆఫ్ ద రేంజ్ అరౌండ్ 120 దగ్గర. సో నా ఉద్దేశంలో ఇట్స్ ఎ ట్రేడబుల్ స్టాక్. ఒకవేళ 160 165 వచ్చింది అంటే కనుక పార్షియల్ ప్రాఫిట్స్ యూ షుడ్ ట్రై టు టేక్ ఫ్రమ్ ద స్టాక్. అదర్వైజ్ 120 అలా వచ్చింది అంటే కనుక మళ్ళీ యాడ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సో నెక్స్ట్ 1 quarter కూడా ఈ రేంజ్ లోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ లెమన్ ట్రీలో కనిపిస్తుంది. వెరీ లో బీటా నేమ్, వాల్యూమ్స్ కూడా పెద్దగా పర్ డే యావరేజ్ ఐ థింక్ గుడ్ డేస్ లో 20 lakhs అవుతాయి, యావరేజ్ పర్ డే అరౌండ్ 1.5 lakh అని ఎక్కువ ఈ స్టాక్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. బంగారు రాజు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. బంగారు రాజు గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. గుడ్ మార్నింగ్ సార్, ప్రసాద్ గారు రాజేందర్ గారికి. గుడ్ మార్నింగ్ సార్. నా దగ్గర ఐటీసీ 80 షేర్స్ ఉన్నాయి సార్. అది 500 లో తీసుకున్నా, 17% లాస్ ఉంది. అది అమ్మేసి ఇప్పుడు ఏమైనా M&M కానీ రిలయన్స్ కానీ ఏమైనా తీసుకోవచ్చు అంటారా? అంటే మనకి వెళ్ళాల్సిన ఊరికి ట్రైన్ ఎక్కాలి, కానీ ఖాళీగా ఉన్న ట్రైన్ ఎక్కకూడదండి. మీరు కొన్న ఐటీసీ మంచి షేర్ కాదా అంటే మంచి షేరే, ఇప్పుడు కూడా మంచి షేరే. అది రేటు మనకు అందుబాటులో లేదు అంటే మార్కెట్ లో వచ్చిన అడ్జస్ట్మెంట్ల మూలంగా కొద్దిగా కుంగిన మాట వాస్తవమే, కానీ మీరు దాని గురించి భయపడాలంటే భయపడక్కర్లేదు. ప్రస్తుతం ఉన్న వర్కింగ్స్ ప్రకారం చూస్తే కూడా 536 ఇస్ ద ఫెయిర్ ప్రైస్. ఇప్పుడు 413 415 లో ఉంది. నా లెక్క ప్రకారం మీరు అమ్మకూడదు. ఎందువల్లంటే ఇక్కడ నుంచి దాదాపుగా 25% అప్ సైడ్ ఉన్న పొటెన్షియల్ ఉన్న కంపెనీ, బ్రహ్మాండమైన లెగసీ ఉన్న కంపెనీ, దాన్ని అమ్ముకోవటం అనవసరం. అన్నిటి మించి ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కి ఇండియాలో రైజింగ్ ఇన్కమ్ లెవెల్స్ ఉన్నప్పుడు ఎఫ్ఎంసీజీ స్టాక్స్ గ్యారంటీగా పెరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో నా అంచనా ప్రకారం దీని నుంచి దానిలోకి వెళ్ళిపోతే, మీరు వేరే స్టాక్ లోకి వెళ్ళిపోయినాక అది పెరగకుండా ఇది పెరిగింది అనుకోండి, మరీ దిగులు పడతారు. నా లెక్క ప్రకారం ఐటీసీ ఈజ్ ఎ గుడ్ స్టాక్ ఫర్ యూ టు కీప్, డోంట్ వరీ అబౌట్ ఇట్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. రాజమండ్రి నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే శ్రీనివాస్ అండి. ప్రసాద్ గారు
నమస్కారం, చెప్పండి. మార్క్సిప్ 260 రూపీస్ లో ఒక 300 షేర్లు రోల్ చేస్తున్నానండి. అయ్యో తెచ్చుకుంటారా తీసేయమంటారా? ఇదంటే ఇంకోటి తేజస్ నెట్వర్క్స్ ఈ రేట్లు ఎంత రావచ్చు అండి? మీరు మార్షిప్ తేజస్ నెట్వర్క్ అన్నారు కదండి. మార్షిప్ గురించి ఆయన చెప్తారు, తేజస్ నెట్వర్క్ నేను మాట్లాడతాను. మార్షిప్ ప్రాబ్లీ మనందరికి తెలిసిన నేమ్ అండి. హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, వెరీ కాన్సన్ట్రేటెడ్ పీపుల్ దానిలో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. ఆఫ్ కోర్స్ దీని డేటా మనం చూస్తే కనుక ఐ థింక్ ఇది 140 నుంచి అబౌట్ 326 లాస్ట్ ఇయర్ జూన్ లోనే రావటం చూసాం. అక్కడి నుంచి ఒక కరెక్షన్ మోడ్ లో ఉంది. అఫ్ కోర్స్ ఒక బేస్ అయితే ఫామ్ అయినట్టు కనిపిస్తుంది స్టాక్ లో, ఎందుకంటే 125 ఏదైతే ఐ థింక్ ఏప్రిల్ లో ఫామ్ అయిందో అది ఒక బేస్ ఫామ్ అయింది. బట్ ఐ థింక్ ఒక రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది మార్షిప్ ఈ స్టేజ్ లో. 125 లోవర్ సైడ్ అండ్ మేబీ 203 ఆన్ ద హైయర్ సైడ్. లాస్ట్ మంత్ కూడా 190 హై అనేది ఫామ్ అవటం చూసాం. అదర్వైజ్ నథింగ్ మచ్ ఈస్ దేర్ అండి. దీనిలో మంత్లీ వాల్యూమ్ చూసినా కూడా అబౌట్ 80-90 lakhs కూడా పర్ మంత్ అవ్వదు ఇలాంటి ఈ స్టాక్ లో. సో ఐ థింక్ ఉన్న స్టాక్ అయితే మీరు హోల్డ్ చేయండి. 250 రావటానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం అనిపిస్తుంది. అట్లీస్ట్ 2 quarters అయితే పట్టే ఛాన్సెస్ ఉంది. బట్ అదర్వైజ్ ఒక లోవర్ ఫార్మేషన్ అయితే జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి డౌన్ సైడ్ అయితే ఎక్కువ కనిపించలేదు. ఐ థింక్ యూ షుడ్ హోల్డ్. తేజస్ నెట్వర్క్ మీరు అడిగిన కంపెనీ మంచిది కాదా అంటే కొద్దిగా వీక్ గా కనపడుతున్న స్టాక్ అండి. ఇప్పుడు మీరు మార్జిన్స్ కనుక చూస్తుంటే స్క్రీన్ మీద కనపడతా ఉన్నాయి. చూస్తే రైట్ హ్యాండ్ సైడ్ చివరిలో నెట్ ప్రాఫిట్ మార్జిన్ చూస్తే 8.5% నుంచి 5.28 పడిపోయింది. ఈ కంపెనీ గురించి మనం అంతకుముందు కూడా చర్చించడం జరిగింది. టాటా అధీనంలో ఉన్నటువంటి దాదాపు టాటా మేనేజ్మెంట్ కూడా పార్టిసిపేట్ చేస్తున్న ఈ కంపెనీలో ఏదో కొద్దిగా తెలియని అపశృతి జరిగినట్టుగా కనపడుతోంది. ఎందుకంటే ఉన్నటువంటి అప్పుడు దాకా బాగున్న కంపెనీ లాస్ డిక్లేర్ చేయటం, కొద్దిగా కార్పొరేట్ గవర్నెన్స్ మీద నీళ్లు నీడలు వచ్చిన మాట కరెక్ట్. అందువల్ల పడిపోయింది. మీరు ప్రెషర్స్ గా సంపాదించుకున్న డబ్బులు, జాగ్రత్తగా దాచుకున్న డబ్బులు ఇటువంటి కంపెనీలో కొద్దిగా గొప్ప తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు కొనుక్కోవడం మంచిది అంటే కాదు. యాజ్ ఇట్ ఈస్ గా ప్రైస్ ఒకటే నాకు ముఖ్యమవుతామని నాకు అనవసరం కంటే నా లెక్క ప్రకారం 835 దాకా చేరడానికి ఛాన్స్ ఉంది. 1500 దాకా కూడా పెళ్ళొచ్చిన కంపెనీనే, కానీ ఇప్పుడు 830, 840 కన్నా ఎక్కువ పెరిగే అవకాశం మాకు అనిపించడం లేదు. కానీ ఆ 20% కోసం కొనుక్కునే బదులు ఒక 10 రోజులు 15 రోజులు వెయిట్ చేస్తే కంపెనీ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత మంచి కంపెనీ కొనుక్కుందరు. కానీ దయచేసి ప్రస్తుతాన్ని తేజస్ మీద దృష్టి పెట్టకుండా ఉంటే. కాలర్ ఉన్నారండి, సూర్యాపేట నుంచి కిరణ్ గారు కాల్ చేశారు, కాల్ తీసుకుందాం. కిరణ్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ మేడం. అడగండి సార్. మేడం, యూకో బ్యాంక్ ఒకటను పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు షార్ట్ టర్మ్ కోసం 1 year కు కొనుక్కోవచ్చా? ఇప్పుడు రెండు బ్యాంకులు కూడా ప్రస్తుతం బ్యాంకింగ్ సిస్టమ్ లో ఉన్నటువంటి దానిలో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్న అవకాశాలు ఎక్కువ. దానికి కారణాలు అనేక సార్లు మనం మాట్లాడటం జరిగింది. వాళ్ళకు ఉండే సెక్యూరిటీస్ మీద లాభం. ఎప్పుడు బ్యాంకులకు లాభం రావాలి అంటే ఒకే నెలలోనూ ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలు సామాన్యంగా ఉండవు. పాలసీ చేంజెస్ దేశంలో జరిగితే తప్పితే. ఆ పాలసీ చేంజెస్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేటు తగ్గేటప్పుడు బ్యాంకుల దగ్గర ఉన్న సెక్యూరిటీలు అన్నిటికీ కూడా వీళ్ళు ఏమీ పని చేయకపోయినా, వేసిన ఫ్యాన్ ఆపేయకపోయినా, వేసిన లైట్ ఆపేయకపోయినా వాళ్ళ ప్రాఫిట్లు మాత్రం వెంటనే విపరీతంగా పెరిగిపోతాయి. అందువల్ల ఒక 0.25%, 0.5% చొప్పున కనుక వడ్డీ రేట్లు తగ్గుతుంటే, ఆల్రెడీ మొన్న ఆర్బీఐ గవర్నర్ గారు 0.5% తగ్గించారు. ఇంకో 0.5% కూడా తగ్గిస్తే దాదాపుగా 2 లక్షల కోట్ల కన్నా ఎక్కువ బ్యాంకులకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది ఆ సెక్యూరిటీల వాల్యూ పెరగడం మూలంగా. అందులో మీరు అడిగిన రెండు కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్సే. యూకో బ్యాంక్ ఒకప్పుడు ఎన్పిఎస్ నుండి భయంకరమైన బ్యాంక్ అని ప్రస్తుతం భయపడక్కర్లేదు. దాని ఫేర్ ప్రైస్ వచ్చేసి దాదాపుగా 40 రూపీస్ ఉంది. అందువల్ల ఖచ్చితంగా ఉంచుకోవచ్చు. రెండోది పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అన్నారు. అది కూడా చిన్న బ్యాంక్. అంటే మీరు చిన్న కంపెనీలు కాబట్టి చిన్న తక్కువ రేటు ఉంది కాబట్టి కొంటున్నారేమో. మీరు రేటు తక్కువ ఉందని కొనకండి. కంపెనీలకు ఫెసిలిటీ ఛాన్స్ ఉందా లేదో చూడాలి. అది కూడా బాగానే ఉంది. 33 రూపీస్ మార్కెట్ లో ఇప్పుడు ఉంటే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. 45 రూపీస్ ఇస్ ద ఫేర్ ప్రైస్. అందువల్ల ఈ రెండు బ్యాంకులు మంచివే. ఖచ్చితంగా మీ ఆలోచన ప్రస్తుతానికి ఈ రెండు బ్యాంకులు మంచిదే, ప్రొవైడెడ్ మీ టోటల్ పోర్ట్ఫోలియోలో 20% కన్నా ఎక్కువ మాత్రం బ్యాంకుల్లో పెట్టకండి. రైట్ సార్. శ్రీనివాస్ గారు అడుగుతున్నారండి, ప్రెసెంట్ పీపీఎల్ ఫార్మా SHK లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఫార్మా ఇస్ డూయింగ్ గుడ్ అండి. సో మేబీ పీపీఎల్ ఫార్మా ఆల్రెడీ ఒక మంచి కరెక్షన్ కూడా గురవటం చూసాం. టాప్ అరౌండ్ 307 నుంచి లో ఫార్మేషన్ 183 దగ్గర జరగటం చూసాం. ఇప్పుడు కన్సాలిడేషన్ నుంచి అప్ ట్రెండ్ లోకి వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఓన్లీ హర్డల్ దీనికి ఏంటంటే 214, 217 మధ్యలో ఒక హర్డల్ ఉంటుంది. ఒకవేళ దాటింది ఏంటి కనుక ఈజీగా 240 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ డౌన్ సైడ్ అరౌండ్ 180 దగ్గర ఒక మంచి సపోర్ట్ పాయింట్ అయితే ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ 70 రూపీస్ అప్ సైడ్ అండ్ 20 రూపీస్ డౌన్ సైడ్ కాబట్టి 2 ప్రైస్ పాయింట్స్ లో పీపీఎల్ ఫార్మా డెఫినెట్లీ మీడియం టు షార్ట్ టర్మ్ కోసం కూడా కొనవచ్చు. రైట్ సార్. యోగానంద్ గారు అడుగుతున్నారండి, HAL అండ్ CDSL ఎంట్రీ ప్రైస్ లెవెల్స్ చెప్పమంటున్నారు సార్.
ఎంట్రీ ప్రైస్ మీరే. యా, హెచ్ఎల్ ప్రాబ్లీ ఐ థింక్ కన్సాలిడేషన్ లోనే ఉన్న నేమ్ అండి. సో ఇప్పటి కూడా ఆల్ టైమ్ హై కి చాలా దూరంగానే ఉందని చెప్పాలి. సో 5674 ఆల్ టైమ్ హై అండ్ కరెంట్లీ 4984 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ అగైన్ 4795 స్వింగ్ లో అక్కడ ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో షార్ట్ టర్మ్ కి కొనాలంటే అరౌండ్ 4780 4790 మధ్యలో కొనాలి. ఒకవేళ లాంగ్ టర్మ్ కొనాలంటే కనుక 200-day మూవింగ్ యావరేజ్ మనం చూస్ చేసుకోవాలి, విచ్ ఇస్ 4334. సో ఈ రెండు కూడా ఎంట్రీ పాయింట్స్ గా మనం చెప్పుకోవచ్చు. అండ్ సిడిఎస్ఎల్ కూడా సిమిలర్లీ ఆల్ టైమ్ హై 1989 కి ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ అవే ఉంది. సో 20-day మూవింగ్ యావరేజ్ యాజ్ ఆఫ్ నో 1723 దగ్గర ఉంది, విచ్ ఇస్ అబౌట్ 50 పాయింట్స్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. అఫ్ కోర్స్ సెకండ్ ప్రైస్ పాయింట్ కొద్ది దూరంలో ఉందని చెప్పాలి, 1632 దగ్గర. సో ఆల్ ఇన్ ఆల్ 1632 నుంచి 1723 మధ్యలో సిడిఎస్ఎల్ మీరు అక్యూములేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్. నెల్లూరు నుంచి కృష్ణారెడ్డి గారు కాల్ చేశారు. కృష్ణారెడ్డి గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అడగండి. నమస్తే సార్, నేను జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ 115లో కొన్నాను. టెక్ మహీంద్ర ప్రస్తుతం ఈ రేట్ లో కొనొచ్చా? వాయిస్ వినపడలేదు. స్టాక్ నేమ్ ఒకసారి మళ్ళీ చెప్పరా అండి కృష్ణారెడ్డి గారు? టెక్ మహీంద్ర ఈ ప్రజెంట్ రేట్ లో కొనొచ్చా? టెక్ మహేంద్ర సార్. జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ 115లో కొనులేను, అవి ఉంచుకోవచ్చా అమ్మొచ్చా? యా, టెక్ మహీంద్ర ఐటీ నేమ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్ అని చెప్పాలండి. సో ఓవరాల్ ఐటీ చాలా వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తున్నప్పటికీ టెక్ మహీంద్ర ఏదైతే లైఫ్ టైం హై ఉందో ఆల్మోస్ట్ దాని దగ్గరలోనే ట్రేడ్ అవుతుంది. సో డెఫినెట్లీ మీ దగ్గర స్టాక్ ఉంటే ఈ షుడ్ హోల్డ్ అండి. ఇన్ఫాక్ట్ మీరు కొనాలి అంటే కనుక సెగ్మెంట్ ఈస్ నాట్ డూయింగ్ గుడ్ కాబట్టి ఒక మంచి కరెక్షన్ కోసం వెయిట్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో 1563 దగ్గరే ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది టెక్ మహీంద్రాకి. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 80-90 రూపీస్ కిందనే సపోర్ట్ ఉంది. ఉన్న పొజిషన్ అయితే హోల్డ్ చేయొచ్చు, బట్ బ్యాలెన్స్ యూ షుడెంట్ బై ఇమీడియట్లీ. రైట్ సార్, అలాగే జవహర్ బాబు గారు అడుగుతున్నారండి, 3M ఇండియా, హనీవెల్, శ్రీ సిమెంట్ కంపెనీ ఎంట్రీ లెవెల్స్ చెప్పమంటున్నారు సార్, లాంగ్ టర్మ్ కోసం అంట, 3 years ప్లస్ కోసం. సో వీటికి ఎంటర్ప్రైజ్ అవసరం లేదండి, షుడ్ డూ ఎస్ఐపి. మీ దగ్గర ఒక 1 lakh ఉంది అంటే కనుక ఇన్వెస్ట్ చేయాలంటే ఎవ్రీ మంత్ 10,000 యూ షుడ్ ట్రై టు బై. ఓకే, మనకి ఓన్లీ శ్రీ సిమెంటే F&O నేమ్ లో ఉంది కాబట్టి కొద్దిగా వొలటాలిటీ ఉంటుంది. అదర్వైజ్ ఇవన్నీ కూడా చాలా డీసెంట్ నేమ్స్. ఆఫ్ కోర్స్ ఎఫ్ఐఎస్ కొన్నప్పుడు బాగా పెరుగుతాయి, ఎఫ్ఐఎస్ కొద్దిగా సైడ్ లైన్ అయినప్పుడు కొద్దిగా కరెక్షన్ మోడ్ లోకి వస్తాయి. అలానే 3M 40,800 నుంచి ఆల్మోస్ట్ 25,000 దాకా రావటం చేసి ఇప్పుడు 29,000 దగ్గర ఉంది. సో 3 నేమ్స్ కూడా మంచిగా చూస్ చేసుకున్నారు, వెరీ లార్జ్ క్యాప్ నేమ్స్. సో డెఫినెట్లీ ఎస్ఐపి మోడ్ లో నెక్స్ట్ 3 to 4 months లో షుడ్ బై.